హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా గారు మనం చూసాం. మరి ఎలక్షన్స్ రోజున తను మీడియాతో మాట్లాడుతూ తను ఓడించడానికి వైసీపీ నేతలు ఎక్కువగా ప్రయత్నించారు ఆ టీడీపీ వాళ్ళకంటే అని చెప్పేసి చెప్పడం చూస్తున్నారు. చాలా మంది తను ఓటమి భయంతో ఈ విధంగా మాట్లాడుతుంది, తను ఓడిపోతున్నాను తనకు ముందే తెలుసు అన్నట్టుగా మాట్లాడడం చూసాం. అయితే ఇప్పుడు రోజా గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే తను టీడీపీలోకి షిఫ్ట్ అవబోతుంది, టీడీపీలో చేరబోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా టీడీపీ పార్టీలో చేరబోతుందా, అయితే ఎందుకు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రోజా గారు మరి టీడీపీలోకి రాబోతున్నారన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా చేరుతున్నారంట? మరి టీడీపీ రెడీగా ఉందా చేర్చుకోవడానికి? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఎవరు ఎక్కడ రెడీగా ఉంటారండి. అంతకుముందు రోజాకి ఇప్పటి రోజాకి మనకి స్థూలంగా ఉన్న డిఫరెన్స్ చెప్పుకుందాం. అప్పటి రోజా ఒంటరి, అప్పటి రోజా పేదరాడు, వేల కోట్లు లేవు. అప్పటి రోజాకి 10 కార్లు లేవు కదా. ఇప్పుడు అప్పటి రోజా డబ్బు ఖర్చు పెట్టి సిబ్బందిని తన వెనక, ఇప్పుడు ఒక 70 మంది 80 మంది రౌడీలు రోజాతో ఉన్నారు. అప్పుడు అంతమంది లేరు కదా. సో ఇప్పుడు రోజా ఈజ్ సంథింగ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆ సంథింగ్ ఏమైందంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గెలవడం అన్నది ఫస్ట్, అది ఇట్స్ ఎ డ్రీమ్, బిగ్ డ్రీమ్. ఒకవేళ ఎక్స్ట్రీమ్ స్టేజ్లో గెలిస్తే గెలవచ్చు, మనం ఎవరిని జోష్యం చెప్పలేం కదా. కానీ వాళ్ళకి తెలిసినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడు. గెలవకపోతే వైఎస్ఆర్ పార్టీలో రోజాని ఎవరు ఉండనివ్వరు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి అప్పర్ హ్యాండ్గా ఉన్నప్పుడే ఉండనివ్వటం లేదు, ఈవిడ పదవిలో ఉన్నప్పుడే. పదవిలో లేకపోతే ఎవరండి ఉండనిస్తారు? ఎవరు ఉండనివ్వరు అన్నమాట. ఇంకొకటి, తన పార్టీ వాళ్ళే తనని ఓడించారని బయటికి చెప్పుకుంటుంది, కానీ తన మనసులో ఉండదా? నిజంగా జగనన్నే కానీ తలుచుకుంటే తనని గెలిపించడం పెద్ద కష్టమా? అంతే కదా. పార్టీ వాళ్ళు అంటున్నారు, అంతకుముందు పార్టీ వాళ్ళు వద్దన్నారు, మరి ఎలా గెలిపించాడు? అప్పుడు రోజాని గెలిపించాలనుకున్నాడు. ఇప్పుడు ఆ రోజా బాధపడలేక సీట్ ఇచ్చాడు, తర్వాత మీరు ఆడుకోండి అని చెప్పాడు, అంతే. అది కూడా ఉంటుంది కదా. అంటే జగనన్నకి నా మీద నమ్మకం పోయినట్టే. ఎందుకు నమ్మకం పోయిందంటే, నువ్వు చాలా పేదరాలుగా వచ్చి ఈరోజు నగిరిని కొనేసినట్టు ఉన్నావు. అప్పుడు మా మద్రాసులో కానీ నగిరిలో కానీ ఇక్కడ మణికొండలో కానీ ఎక్కడ బిల్డింగ్లు లేవు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు విల్లాలు లేవు కదా, 10 కార్లు లేవు కదా, అందులో కోట్ల విలువ చేసే కార్లు అంతకంటే లేవు కదా, 100 మందిని పోషించే శక్తి లేదు కదా. ఇప్పుడు అన్నీ వచ్చాయి నీకు. వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంటపడ్డా అది ఎలా ఉండమ్మా, నేనే అసలు పదవి లేకంటే పదవులు అయిపోయినట్టు ఇక జీవితం పోయినట్టే కదా. అందులో పెద్దవాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు అయితే అంత నష్టం మాట. వాళ్ళకి వద్యమోగదులు ఉండరు, ఎవరు రాకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, ఎవరు పలకరించే దిక్కు ఉండదు. పోనీ పలానా వాడికి ఫోన్ చేయరంటే సార్ బిజీగా ఉన్నారని చెప్తారు. అమ్మ నా కొడుక, వాడు నా దగ్గర ఎంతకాలం తిరిగాడు, నా చేతుల కింద ఉన్నాడు కదా, ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే సార్ బిజీగా ఉన్నా అని చెప్తావా? నేను ఎంతసార్లు ఫోన్ చేసినా పలకడు. ఇలా నీకు చాలా నరకాలు వస్తాయి, ఫెయిల్ అయిపోతాయి. అందువలన జగన్మోహన్ రెడ్డి సహజంగా ఆయనకు ఉన్నటువంటి ఈ కేసులు పెద్ద తలకాయ నొప్పిగా తయారైపోయామాట. మొట్టమొదటిసారిగా ఆయన కేసులు లేకుండా చేసుకుంటాడు. కేసులు ఉంటే ఇంక అరెస్ట్ అవ్వాల్సి నడిస్తే తప్పదు. తర్వాత వైసీపీ పార్టీకే మనుగడ ఉండదు. నెక్స్ట్ వైసీపీలో నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎవరంటే సజ్జలంటే ఎవరు నమ్మడు, బస్సా మెయింటైన్ చేయలేడు. అంటే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని ఊహించుకున్నటువంటి రోజా రోజా పట్టాలనుకుంటే ఎలాగైనా పట్టగలదు. అంటే మనుషుల్ని మెస్మరైజ్ చేయగలదు బై హూక్ ఆర్ క్రూక్. అంటే కన్నీటితో పాదాలు కడిగేస్తుంది అవసరమైతే. అంటే అప్పుడు చేసింది ఏమిటి? నేను మీకు ప్రత్యర్థిగా ఉన్నాను, మరి నా బాస్కు నేను న్యాయం చేయాలి కదా, అదే నేను చేశాను. మీ దగ్గరికి వస్తున్నాను, నాకు రాజకీయ భిక్ష పెట్టినది తెలుగుదేశం పార్టీ. మీ దగ్గరికి వస్తున్నాను, తప్పులన్నీ క్షమించమని కోరుకుంటున్నాను. నా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది, నా తప్పులుంటే క్షమించండి, బట్ నాకు మాత్రం స్థానం, పుట్టింటోళ్ళు స్థానం ఇకపోతే ఎవరు ఇస్తారు? ఇలా మాట్లాడడానికి అవకాశం ఉంది. అప్పుడే అంటే పావుల్ని కదులుస్తుంది రోజు అన్నమాట.
ఇది వచ్చేస్తాయి కదా, విశ్వసనీయ ప్రచారం. సాయంత్రం ప్రెస్ క్లబ్లో కూర్చుంటే రకరకాల మాటలు వస్తాయి. అన్ని తాలూకు ప్రాంతాల కూడా జనాలు వస్తారన్నమాట. అలాగే మీడియా హౌస్కి వెళ్ళినా సరే అన్ని రకాల వార్తలు మనకు వస్తుంటాయి. ఏదో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉండొచ్చు. నేను అయ్యూ చుట్టూ గోటు మీడియా హౌస్ మాట. ఇంకా సరదా మాట్లాడుకోవచ్చు, వింటావు. చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, కొంతమంది ఊహాగానాలు చెప్తుంటారు. మరి కొన్ని లాజిక్స్, సైంటిఫిక్ లాజిక్స్ దొరుకుతాయి. ఆ లాజిక్స్ని అనుసరించి మనం మాట్లాడచ్చు అన్నమాట. డెఫినెట్గా రోజా తెలుగుదేశంలోకి వస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు. అది వస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా ఇస్తారన్నమాట. ఎందుకంటే రోజా కూడా పవర్ఫుల్గా మాట్లాడేవారు కావాలి కదా. అందువల్ల రోజా మాత్రం వస్తుందనేటువంటి పుకార్లు ప్రస్తుతం షికారులు చేస్తున్నాయి. రోజాకి అంతటి సమర్థత ఉంది గనక బహుశా మనమే ముందు చెప్పుకుంటున్నామేమో. బట్ రోజా తెలుగుదేశంలోకి వస్తుంది. కానీ సార్ రోజా గారు ఆ మధ్య తమిళనాడు రాజకీయాల్లోకి చేరబోతున్నారంటూ కూడా వార్తలు రావడం చూసాం సార్. మరి తమిళనాడులోకి వెళ్ళబోతున్నారా రాజకీయాల్లోకి? ఆ తమిళనాడులో ఒకవేళ వసతి ఉంటే చేరేదే. ఈవిడ రజనీకాంత్ మీద నోరు పారేసుకుంది కదా. తమిళనాడులో తరిమి కొట్టారు రోజాకి. ఈరోజు రోజాకి మద్రాసులో ఇల్లు ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ ఇంట్లో ఉంటే అంటే అర్ధరాత్రి అయినా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ తాలూకు ఫ్యాన్స్. తమిళనాడులో ఒక ప్రాంతీయ విభేదాలు బాగా వచ్చేసాయండి. అక్కడ వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. ఈ తెలుగు రోజాని ఇక్కడ అందులో మంత్రిగా పనిచేసినటువంటి రోజాని పెట్టరు. ఓకే. బయటకు పారేస్తారు అంతేగాని పెట్టరు. అలాగే ఫ్రెష్గా ఎవరైనా ఉన్నారనుకోండి తమిళనాడులో, వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ రోజా ఏంటంటే ఆ నోరు పారేసుకునే తనం, తర్వాత ఏమో అక్రమంగా సంపాదించేయడము. అక్కడ ఉన్నటువంటి రోజా మొగుడు పద్మశాలి. తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలు తండియార్పేట ఇవన్నీ ఉన్నాయంటే పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఓట్లు వేరు. ఎందుకు వేరంటే సెలవుమని అలాంటి డైరెక్టరు అలాంటిది ఈరోజు మామూలుగా చేతులు కట్టుకొని నించునే పరిస్థితి వచ్చిందన్నమాట. నీ వల్ల కాదు అంటారు. కానీ తమిళనాడులో ఆవిడ రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశమే లేదని నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను. అంటే జనం బాగా ఎడిక్ట్ అయ్యారండి. పాన్ బరాక్ తింటి ఉన్నట్టుగా. అది అనారోగ్యం తెలిసినప్పుడు కూడా గుట్కాలు తింటారు కదా. అదేనా ఉంటే స్టేట్మెంట్ ఉంటే చదవకంటే ఉండలేరు, దాన్ని ఇంకా వైరల్ చేయకంటే ఉండలేరు. ఒక్కొక్క సీజన్ అది. మా చిన్నప్పుడు హిందూ నేషన్ అనే పత్రిక ఉండేది. ఒకసారి మొత్తం సినిమాలో ఉన్న సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేది. బయట పెడితే ఆ హిందూ నేషన్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు హిందూ నేషన్ ఎప్పుడు చెప్తాను చూడండి. ఒక 50 సంవత్సరాల పూర్వం హిందూ నేషన్ అని బెంగళూరు నుంచి వస్తుండేది. ఇక్కడ ఉంటే కొడతారని ఆ బెంగళూరు నుంచి వస్తుంది. పచ్చి రాతలు రాసేవాళ్ళు. దాని తర్వాత ఎవరు, మన కాగడా శర్మ గారు ఉండేవారు. కాగడాలో కూడా అదే మాట. అసలు ముందు దెబ్బలు తిన్నోడు కాగడా శర్మే. మంచి యోగ్యుడు, మంచి సంస్కారి, మంచి చదువరి. ఒకసారి పొరపాటున కృష్ణకుమార్కి ఎన్టీ రామారావు గారికి పెళ్లి జరగబోతుంది రాస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు కాగడా శర్మను పిలిచి, మిస్టర్ శర్మ, ఐ కెన్ కిల్ యూ బై 150 రూపీస్. I can kill you, again I'm telling you, I can kill you by 150 rupees by submitting the brake failure certificate అన్నాడు అన్నమాట. ఇది మాకు కొందరికే తెలుసు. నిన్ను 150 రూపాయలతో చంపేస్తా. ఎలాగా? ఒక బ్రేక్ ఫెయిల్ అయిందనే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి చంపేస్తా. మైండ్ డీడ్. జాగ్రత్తగా ఉండు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.